అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ పి. అబ్దుల్ సమద్, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంటరాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్. ఈరోజు మనము కొలోనోస్కోపీ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ కొలోనోస్కోపీ అంటే కొలోనోస్కోపీ అంటే ఏంటి? సో దాని గురించి మనకు చాలా మందికి కొలోనోస్కోపీ అంటే చాలా భయం ఉంటుంది. ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళు అంటే నొప్పి ఎక్కువ అవుతుందని చెప్తుంటారు. అసలు కొలోనోస్కోపీ అంటే ఏంటి, ఏం చేస్తున్నారు, అండ్ నొప్పి కాకుండా చేసుకోవచ్చా, అంటే పెయిన్లెస్ కొలోనోస్కోపీ మనకు పాసిబిలిటీ ఉందా లేదా తెలుసుకుందాం. కొలోనోస్కోపీ అంటే ఎండోస్కోప్లో కెమెరా ఉంటుంది. కెమెరాని మనం మోషన్ వచ్చే చోటు నుంచి పాస్ చేయడాన్ని కొలోనోస్కోపీ అంటాము. కొలోనోస్కోపీ అంటే కొలన్ అంటే పెద్ద పేగుని అంతా చెక్ చేయడాన్ని కొలోనోస్కోపీ అంటాం. పెద్ద పేగుని ఎండోస్కోపీతో చెక్ చేయడాన్ని కొలోనోస్కోపీ అంటాము. సో ఇది యూజువల్గా ఎంత టైం పడుతుంది? యూజువల్గా 10 to 15 minutes కొలోనోస్కోపీ ప్రొసీజర్ టైం పడుతుంది. కానీ కొలోనోస్కోపీకి ప్రిపరేషన్ అని ఉంటుంది. సో ఒకరోజు ముందు మనము కొంచెం ఒక కొలోనోస్కోపీ ప్రిపరేషన్ అనేది ఒక 2 liters వాటర్లో కలుపుకొని తాగేది ఉంటుంది. సో అంతా మోషన్స్ అంతా క్లియర్ అయిన తర్వాత మనం కొలోనోస్కోపీ చేస్తాము. సో పెయిన్లెస్ కొలోనోస్కోపీ అంటే ఏంటి అంటే మొత్తం మత్తి ఇచ్చేసి చేయడాన్ని పెయిన్లెస్ కొలోనోస్కోపీ అంటాము. నార్మల్గా వితౌట్ అంటే లోకల్ అనెస్థెటిక్ ఏజెంట్లు కూడా కొలోనోస్కోపీ చాలా వరకు చేస్తారు. బట్ మన హాస్పిటల్లో పెయిన్లెస్ కొలోనోస్కోపీ కూడా ఆప్షన్ ఉంటుంది. ఎవరైతే దే వాంట్ కొలోనోస్కోపీ వితౌట్ నోయింగ్ ఇట్ అండ్ వితౌట్ ఎనీ పెయిన్, దే కెన్ ఆల్వేస్ ప్రిఫర్ అవర్ హాస్పిటల్. సో కొలోనోస్కోపీ ఎవరికి అవసరము, ఎవరికి కొలోనోస్కోపీ మనం ఇండికేట్ చేస్తాము. సో చాలా మందికి ఎవరైతే 50 years దాటిన వాళ్ళకి యాజ్ ఎ స్క్రీనింగ్ మెజర్ కొలోనోస్కోపీ ఈజ్ అడ్వైజ్డ్. ఎందుకు అంటే పాలిప్స్, చిన్న రకమైన పాలిప్స్ అండ్ కోలోరెక్టల్ కార్సినోమా అంటే క్యాన్సర్, పెద్ద పేగుల్లో మనది క్యాన్సర్ అనేది చాలా కామన్గా ఉంటుంది. 50 years ప్లస్లో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యాజ్ ఎ స్క్రీనింగ్ మెజర్ వీ హ్యావ్ టు గెట్ ఏ కొలోనోస్కోపీ డన్. సో దాంట్లో మనకి ఇనీషియల్ స్టేజెస్లో పాలిప్లా ఉంటుంది, చిన్న గడ్డలా ఉంటుంది. సో కొలోనోస్కోపీ ద్వారా ఆ పాలిప్ని పాలిపెక్టమీ చేసి మనం తీసుకోగలిగితే సో వాళ్ళకి ఏంటంటే క్యాన్సర్ నుంచి మనం కాపాడచ్చు. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ కొలోనోస్కోపీ. దట్ ఈస్ వన్ ఇండికేషన్. కొన్నిసార్లు మోషన్లో రక్తం పోవడం అట్లా అంటే ఎవరికైనా పైల్స్ ప్రాబ్లం ఉంటే కూడా అది పైల్స్ నుంచే రక్తం వస్తుందా లేదా, లేక వేరే చోటు నుంచి ఏమైనా వస్తుందా లేదా కనుక్కోవడానికి కూడా కొలోనోస్కోపీ చేస్తాము. చాలా మందికి కొలోనోస్కోపీ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో మనం కొలోనోస్కోపీ చేస్తాము. తర్వాత కొంతమందికి మోషన్ సరిగ్గా రాకపోవడం అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కొలోనోస్కోపీ మనం అడ్వైస్ చేస్తాం. కొన్నిసార్లు అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అండ్ అబ్డామినల్ ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ అబ్డామిన్ ఉంటే, లేకుంటే పెద్ద పేగుకి టీబీ ఒకవేళ వస్తే కూడా మనం కొలోనోస్కోపీ అడ్వైస్ చేస్తాం. ఇంకో జబ్బు అల్సరేటివ్ కొలైటిస్ అని ఐబీడీ అని కూడా ఉంటుంది. దాంట్లో కూడా కొలోనోస్కోపీ చూసుకొని మనం బయాప్సీస్ అవన్నీ తీస్తాం అనమాట. దట్ ఈస్ కొలోనోస్కోపీ. సో ఇంకా థెరపటిక్ ఇండికేషన్స్ ఏమైనా ఉంటాయంటే వీ డూ పాలిపెక్టమీ అని మనం కొలోనోస్కోపీలో చేయొచ్చు. హెమరాయిడల్ బ్యాండింగ్ ఆల్సో మనం చేస్తాం. అంటే చిన్న హెమరాయిడ్స్ ఉంటే సర్జరీ వెళ్ళకుండా మనం కొలోనోస్కోపీ ద్వారా బ్యాండ్స్ కూడా వేయచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ కొలోనోస్కోపీ. పెయిన్లెస్ కొలోనోస్కోపీ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ హాస్పిటల్. దానికి ఏంటంటే పేషెంట్ నీడ్స్ టు ప్రిపేర్ అండ్ స్టే ఇన్ హాస్పిటల్ ఫర్ అట్లీస్ట్ 5 to 6 hours డ్యూరేషన్. ఎందుకంటే అనస్థీషియా మొత్తం ఇచ్చిన తర్వాత చేస్తాం కాబట్టి ఫర్ ద పేషెంట్ టు అంటే అనస్థీషియా నుంచి మొత్తం నుంచి రికవర్ అయ్యే వరకు అబ్జర్వేషన్లో ఉండాలి. కాబట్టి యాజ్ ఎ డే కేర్ ప్రొసీజర్ చేస్తాం.